హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందాల బ్యూటీ సమంత ఇంకా కోలుకోలేదా అంటే అవును అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం ఆమె బాధపడుతున్న వ్యాధితో కంటిన్యూగా అలానే బాధపడుతుందనే చెప్పాలి. ఇంతకుముందు మనం తను అంతా రికవర్ అయిపోయిందని అనుకున్నాం, కానీ అవ్వలేదు. మనం ప్రస్తుతం చూసిన సమంతకి మునుపు చూసిన సమంతకి చాలా డిఫరెన్సే ఉంది. ఇంకా మయోసైటిస్ తోటి సైడ్ ఎఫెక్ట్స్ తోటి చాలానే బాధపడిందని చెప్పుకోవచ్చు. అప్పట్లో ఆమె తీసుకున్న విరామం పెద్దదే. ఇంకా సినిమాలకు కూడా ఎక్కువనే విరామం చెప్పి గ్యాప్ అయితే పెద్దగానే తీసుకుందని చెప్పుకోవచ్చు. ఆ గ్యాప్ తర్వాత ఆమె శరీరానికి కానీ అన్నిటికీ కానీ ఫిట్నెస్ని మెయింటైన్ చేస్తుంది. ఆమె అంటే సెటిల్ అయ్యింది అనే సమయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్గా మారింది. అదేవిధంగా ఆమె రీసెంట్గానే ఇంకొకటి కూడా చెప్పింది. అదేనండి మన ప్రొడక్షన్ హౌస్ కోసం. అయితే ఆమె కొత్తగా ప్రొడక్షన్ హౌస్ని నిర్మించడం జరిగింది. దాంతోపాటుగా కొన్ని సినిమాల పేర్లు కూడా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఇంకా అంతా సెట్ అయిపోయింది, సమంత ఆల్ ఓకే ఇంకా వచ్చేస్తుంది అని చెప్పేసే విధానాన్ని చూస్తే అందరికీ ఓకే అనుకున్నారు. ఇక దాంతోపాటే ఆమె తీసుకునే ట్రీట్మెంట్ కానీ ఆమె తీసుకునే మందుల వల్ల కానీ శారీరకంగా కాను అలానే అందాన్ని కూడా తగ్గించే విధంగా ఉంటుందని దానికి తగ్గ ప్రికాషన్స్ కూడా తీసుకుంటుందట. ఇంకా దానికి తగ్గట్టు ప్రికాషన్స్తో పాటు జాగ్రత్తలు కూడా వహించాలి. ప్రస్తుతం ఆమె తీసుకునే వైద్యుల ప్రకారానికి ఆమె మెడిసిన్ మాత్రంకి చాలా డిఫరెన్స్ ఉంది. ఇంకా దానికి తగ్గట్టుగా ఆమె మార్చుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఆమె విధి విధానాలు కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. దానికోసం అని చెప్పేసి కొన్ని ప్రికాషన్స్ కూడా తీసుకుంటుందన్నమాట. ఇక అందులో భాగంగానే ఐస్ ట్యాప్ బాత్ ఒకటి, ఇక క్రియోథెరపీ, న్యూరోనాట్, ఇన్ఫ్రాసానా, ఎల్ఈడి లైట్ థెరపీ, ఇలా పలు రకాల థెరపీస్ తీసుకుంటూ తను జాగ్రత్తలు వహిస్తూ ఉంది. అంతేకాకుండా ఆమె తీసుకునే జాగ్రత్తల్లో కొన్ని పోస్టులు కూడా చేయడం ద్వారా సమంత మునుమును ఇంకా ఆరోగ్యంగా కనిపించాలని అందరూ వెయిట్ చేస్తున్నారనమాట. ఇంకా ఇప్పుడు మనకి పుష్ప 2లో కనిపించబోతుంది అనే ఒక రూమర్ కూడా బయట వినిపిస్తుంది. ఇంకా అదే రూమర్ ప్రకారం ఆమె ముందుకు వెళ్తే మాత్రం ఈసారి కూడా మరొక మంచి పాటతోటి పుష్ప 2లో కనిపించే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈమె రికవరీ తర్వాత ప్రొడక్షన్ హౌస్ పైన ధ్యాస పెట్టే విధిలో ఈమె నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే సమంత సినిమాలలో మీ ఫేవరెట్ సినిమా ఏంటి? అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లనే ఆడ గంట సింబల్ కనిపిస్తుంది, దాన్ని కూడా నొక్కేరు.